సార్ బాజీ గారు, ఆ కుటుంబం తల్లి చెల్లితో సహా క్లియర్గా చెప్తున్నారు. చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి అతి పేద కుటుంబం నుంచి చదువుకుని పైకి వచ్చాడు. అంచెలంచెలుగా పదవోన్నతులు కూడా పొందుతూ వస్తున్నాడు. అలాగే ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా చాలా నిబద్ధతతో చాలా స్టేబుల్గా ఉన్నాడు. 20 రోజుల క్రితమే స్వగ్రామం వచ్చి తల్లి వాళ్ళందరినీ చూసుకుని సరదాగా గడిపి వెళ్ళాడంట. అలాగే నిన్న శుక్రవారం ఈయనతో పాటు మరో 5గురికి రమ్మన్నట్టున్నారు. ఆ 5గురు కూడా నిన్న హాజరయ్యారు. ఆ సిఐడి విచారణలో జేఈఓ కూడా అటెండ్ అయ్యారట. సో నిన్న వాళ్ళని అడిగిన, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు ఏ స్టేషన్లో అయితే ఫిర్యాదు తీసుకున్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. అలాగే పరకామండలో పనిచేసే వాళ్ళని కూడా పిలిచారట. పాపం ఇతను కనుక బతుకుంటే నిన్న విచారణ లిస్టులో ఈయన కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ పని మీద ఆయన బయలుదేరాడు కాబట్టి సతీష్ కుమార్. ఆ పరకామణి వ్యవహారంలో గిఫ్ట్ డీడ్ తీసుకున్నారు కదా రవికుమార్ దగ్గర నుంచి. దానికి సంబంధించింది ఏ ఆస్తులు ఇస్తున్నాడు అనేది ప్రకటన ఎందుకు చేయలేదంటే నీళ్లు నవ్విలాడంటే జేఈఓ, అలాగే కొంతమంది అధికారులు. మనం కూడా గతంలో కూడా అనేక డిబేట్లో మాట్లాడుకున్నాం. ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలాగ ఇస్తే గిఫ్ట్లు తీసుకోవడానికి లేదు, దానికి రూల్స్ ఉన్నాయి. ఆ నియమావళి ప్రకారంగా ఆ ఆస్తుల్ని ముందే పత్రికా ప్రకటన ఇవ్వడం, ఇవన్నీ జరగాలనేది. అది జరగల. 2, ఇతని యొక్క సిన్సియారిటీ. వాళ్ళ సిస్టర్ అంటుంది నిజాయితీగా పనిచేస్తే చంపేస్తారని చెప్పేసి. అలాగే మా వాడి గురించి మాకు తెలుసు, ఆత్మహత్య చేసుకునేటంత పిరిగివాడు కాదని. సో ఆత్మహత్య అనేది రూల్డ్ అవుట్, అది ఆల్రెడీ తేల్చేశారు, అయిపోయింది. కాబట్టి చెప్తున్నాను, అంత సీనియర్ నాయకులు అయ్యండి, సీనియర్లో సీనియర్లు అంటాం కూడా అవసరం. అసలు మొత్తానికి సూత్రధారులు వీళ్ళే అని చెప్పేసి అర్థమవుతున్న క్రమంలో దాన్ని అసలు పక్కదారి పట్టేస్తూ ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. అధికారులు ఒత్తిడికి తలొగ్గంట చనిపోయాడంట, అది కూడా పోలీస్ ఆఫీసర్. కానీ నిజంగా సార్ చూస్తే మనం అనేక సందర్భాల్లో వీళ్ళ సేఫ్టీ ఏంటి అని మాట్లాడుకుంటానో, ఏదైతే జరగకూడదు అదే జరిగిపోయింది చివరికి. ఇప్పుడు రవికుమార్కి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నారని తెలియదు, ఖచ్చితంగా చేసే ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు అది గుంతకల్లు పోలీసులకి వదిలేయిపోయింది, రైల్వే పోలీస్ నుంచి అని చెప్పేసి వదిలేయకుండా సిఐడి వాళ్ళు, ఆయన ఐఎన్ఆర్ గారు కూడా డైరెక్ట్గా అక్కడికి సీన్ దగ్గరికి వచ్చి రీకన్స్ట్రక్షన్ ఇదంతా. సో చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నట్లే అర్థం చేసుకోవాలి. సార్ ఇది ఎంతవరకు ఎంక్వైరీని ట్యాంపర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సతీష్ కుమార్ లేకపోవటం అనేది? ఎవరైతే దీని వెనకాల ఉండి దీనికి కారణం అయి ఉంటే గనక వాళ్ళు తాము అనుకున్నది సాధించారని అనుకోవాలా, లేకపోతే ముందు ముసళ్ళ పండగ ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్? సార్ సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన సిటీ వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఈ కేసు సతీష్ కుమార్ మరణం తర్వాత మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఒక విధమైన ఆలోచన దృక్పథంతో ఉన్న కేసు ఈవేళ అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని, అంతేగాక ఇంకా పెద్ద ఎత్తున మరి స్వామివారి డబ్బుని సొమ్ముని కాజేసి ఉన్నారని చెప్పేసి కూడా అర్థమవుతా ఉందండి. ముమ్మాటికి ఇది హత్య. మీరు ఒక్కసారి ఆ రైల్లో పడుతున్న ఆ బాడీ పడుతున్న విజువల్ చూస్తే ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకున్నా అనుకునేవాడు అక్కడికి వచ్చి డోర్ దగ్గర నుంచి అలా దూకుతాడు. ఇది అలా లేదండి, ఇలా పడిపోయినట్టు ఉంది. ఏదైనా ఒక వస్తువుని దొర్లిచ్చినట్టుగా ఉంది. సో అది ఆత్మహత్య చేసుకున్నంత ఆ సీన్ కనపడతల్లా అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసు వారు దీన్ని ఆ రైల్లో అతను ప్రయాణించిన సమయంలో తోటి ప్రయాణికులు కానివ్వండి, ఆ రైల్లో ఉన్న వాతావరణం కానివ్వండి, ఆ బోగిలో ఉన్న పరిస్థితులు కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, విచారణ జరిపితే ఇంకా క్లియర్ కట్గా ఇతర విషయాలు తెలుస్తాయి. మరి అంతేకాదు, మీరు ఇందాక మాకు చెప్పినట్లుగా ఏంటంటే, కుటుంబ సభ్యులు అతని యొక్క లక్షణాలు ఏంటి, అతను ఏ రకంగా ఎంత ధైర్యవంతుడు అనేది క్లియర్ కట్గా చెప్పటమే కాదు, ఇంకొక ప్రధానమైన పాయింట్ని మీరు మిస్ అయ్యారు. అతను పదే నాకు ప్రాణహాని ఉంది, నేను ఈ కేసులో నన్ను మర్డర్ చేస్తారేమో అనే అనుమానం కూడా అతను కుటుంబ సభ్యుల దగ్గర, స్నేహితుడు శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర వ్యక్తం చేసినట్టుగా మీడియాలో వచ్చింది. ప్రాణహాని ఉంది, క్లియర్ కట్ కేసు అయినప్పుడు ప్రాణహాని ఉంది అని అతను ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదండి. అట్లా అనరు ఎవరు కూడా క్లియర్. ఎందుకంటే ఫిర్యాదుదారుడు అతను. అసలు ఈ పరకామణి
చౌర్యం జరుగుతుందని ఫిర్యాదు చేసింది అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో ఇతనే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎట్లా రాజీ కుదర్చడానికి అనుసంధానకర్తగా మారాడు? ఎవరు మార్చారు? ఈ మార్చిన దాని వెనక ఎవరు ఇతన్ని తోసి ముందుకి చేతులు దులుపుకున్నారు అనే విషయాలు కూడా బయటకు రావాలి. అవే కీలకమైన అంశాలు. అట్లాగే బోర్డు పాత్ర ఏంటి? బోర్డుని చైర్ చేస్తున్న పెద్దల పాత్ర ఏంటి? బోర్డు సభ్యుల పాత్ర ఏంటి? వీళ్ళందరూ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా జరగదు ఇది. బోర్డు కూడా అనుమతించింది అని చెప్పేసి వార్తలు ఉన్నాయి, రికార్డ్స్లో. సో బోర్డు అనుమతించింది అంటే ఎలా అనుమతించింది? లోక్ అదాలత్లో రాజీ చేసే స్థాయి కలిగింది కాదు ఇది. లోక్ అదాలత్కి ఎలా రాజీ చేస్తారు? తప్పు అది. లోక్ అదాలత్లో రాజీ కుదర్చడమే తప్పు, బదులుగా ఆస్తులు తీసుకోవడం అనేది ఇంకా తప్పు. ఒక 420 కేసుని లోక్ అదాలత్లోకి వెళ్ళి రాజీ ఎలా కుదురుస్తారు? రాజీ కుదర్చడానికి బోర్డు ఎందుకు ఒప్పుకుంది అంటే ఏంటంటే దీని టోటల్గా అర్థం, ఇతను రవికుమార్ అనే అతను ఎప్పుడో 100 కోట్లు సంపాదించాడని చెప్పేసి, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ఈ రవికుమార్ మీదకి ఫోకస్ అవుతుంది కేసు. కాదండి, ఈ రవికుమార్ 100 కోట్లు సంపాదించిందే కాదు, ఇంకా చాలా మంది చాలా 100 కోట్లు సంపాదించి ఉంటారు దీంట్లో. ఎందుకంటే ఇది దేవుడు సొమ్ము. దేవుడు అడగడు వచ్చి, బాబు నా సొమ్ము ఎందుకు కాజేస్తున్నారు నాయన మీరు అని అడగడు. దేవుడు అడగడు. కాబట్టి దేవుడు అడగడు కాబట్టి మరి దేవుడు సొమ్ముని తలా పిడికిడలాగా పనిచేసుకున్నారనేది క్లారిటీగా అర్థమవుతా ఉంది. దైవభక్తి లేదు, పాపభీతి లేదు, ఏమీ లేదు వీళ్ళకి. కాబట్టి ఏంటంటే ముందు ఎవరు ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఎంతంత కాజేశారు అనేది క్లియర్ కట్గా ఇప్పుడు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ కోణంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి దీంట్లో. వాళ్ళు మరి వాళ్ళు ఎంత పంచుకున్నారు? అతనికి జేఎం గారు ట్రస్ట్కు సంబంధించిన కమిటీ సభ్యుడికి రవి అతని పేరండి సిఏ రవికుమార్, అతని ఆస్తుల్ని ఏ ప్రాతిపదికన రాసి ఇచ్చేసాడు ట్రస్ట్కి, స్వామివారికి రాసి ఇచ్చేస్తే ఎలా యాక్సెప్ట్ చేశారు? దాని రికార్డ్స్ ఏంటి? దానికి ఏమన్నా బహిరంగంగా మీడియా ద్వారా చెప్పారా అప్పట్లో? ఏమంటే ఇదిగో వ్యక్తి ఇట్లా దొంగతనాలు చేశాడు, మేము అతను ఆస్తులు తీసుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా బోర్డుకి? ఆ బోర్డుకి నేతృత్వం వహిస్తున్న అప్పటి చైర్మన్, టీటీడీ చైర్మన్కి బాధ్యత ఉందా లేదా? ఎందుకంటే వాళ్ళ అత్తగారి సొమ్ము కాదు ఇది. వాళ్ళు కేవలం కస్టోడియన్స్ మాత్రమే. కస్టోడియన్స్కి ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటన పర్యవసానాలు తీవ్రంగా ఉన్నప్పుడు అవి ప్రభుత్వానికి తెలియజేయాలి, మీడియాకి తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అది భక్తులు ఇచ్చిన సొమ్ము అన్యాక్రాంతం అయినప్పుడు అది 100 కోట్లు కావచ్చు కాక 10 కోట్లు కావచ్చు కాక ఎంతైనా కానీ దీన్ని ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది? దాచిపెట్టారు అంటే ఇంకా మర్మం అంతా ఎంతో రహస్యం దాంట్లో దాగి ఉంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. కాబట్టి పాపము ఈరోజు పండింది. అతను చావు ద్వారా అతను చావలేదు, చంపబడ్డాడు అనేది క్లారిటీగా ఉంది. అతను చంపబడ్డాడు. చంపి రైల్లో నుంచి తోసేశారా గోతాలను చుట్టుకొచ్చి? లేకపోతే మరి అక్కడ ఇందాక అనుకున్నట్టుగా ఏంటంటే అతనితో పాటు అతన్ని తెలియకుండా అతనితో పాటు ప్రయాణించి అతను సన్నిహితులుగా మెరుగుతూ తోసేశాడా బయటికి? ఏ కుట్ర ఉంది దీంట్లో అనేది కూడా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళ ప్రయాణం సాగిన అక్కడ నుండి ఇక్కడ ఇతని మరణం ఎండ్ వరకు కూడా రైల్లో జరిగిన పరిణామాలని కూడా దర్యాప్తు అధికారులు ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కీలకమైన సమాచారం దొరికే అవకాశం ఉంది. అది చేస్తారు కూడా, మనం చెప్పుకోవడమే కానీ డిబేట్స్లో, కానీ ఖచ్చితంగా విచారణ అధికారులు ఆ కోణంలో కూడా విచారిస్తారు. అట్లాగే ఏంటంటే ఎంతటి వారైనా కానీ, ఎంత పెద్దవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఏంటంటే అక్కడక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని పెద్ద తలకాయలు ఉంటే ఉపేక్షిస్తూ ఉన్నారు, సైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఏదో పాత స్నేహాలు ఉండటం వల్లనో లేకపోతే ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ చూపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కూడా చూశారు 2-3 కేసుల్లో. ఏమి పట్టించుకోరు. కానీ అలా కాకుండా ఎంత పెద్దవాళ్ళు బాజీ గారు కుంభకోణాలు, డబ్బు కొట్టేటాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ నిండు ప్రాణం పోయింది సార్. అది కూడా అతని
తప్పేమీ లేకపోగా అతని సిన్సియారిటీయే అతన్ని చంపేసిందంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. రెండోది పెద్ద పెద్ద కేసుల్లో ఏదైతే వివేకానంద రెడ్డి కేసుల్లో 6 ప్రాణాలు పోయినాయండి. అవును, అసలు ఏదన్నా ఒక కేసులో ఒక ప్రాణం పోతే సాక్షి అనే వ్యక్తిని చంపేస్తే, సాక్షిగా ఉన్న వ్యక్తిని చంపేస్తే ఆ కేసు ఎవరి మీదగా మన మీదకే వస్తుంది అనే ఇంగిత జ్ఞానం ఉంటది ఎవరికైనా కానీ, నిందితులకి. దీంట్లో బాధ్యత వాళ్ళకి ఉంటది, వీళ్ళకి అసలు లేదు, ఎవరికి లేదు. ఎంతమంది ఊచకోత కోసైనా కానీ అట్ ది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పాయింట్ లో మన మీద రాకుండా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటే ఉన్నారు. అవును, ఇప్పుడు ఒకటి అసలు పరకామణిలో ఆ రకంగా దోపిడీ చేయటమే అతిపెద్ద తప్పు. అంటే ఏకంగా కేసు ముందుకెళ్లకుండా అవసరమైతే ఉంది కనపడుతుంది, చూస్తున్నాంగా, ప్రాణాలకు తీసే స్థాయికి ఉంటారని తెలిసినప్పుడు అసలు అడిగితే ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అతను ఆల్రెడీ తనకి థ్రెట్ ఉందని చెప్పేసి కొంతమందితో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఈ అధికారులకి చెప్పుకోవడం సార్ ఖచ్చితంగా చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు ఏమైతుందండి ప్రాణాల కన్నా ఎక్కువ, ఒక మనిషి ప్రాణాల కన్నా ఎక్కువ 24 hours ఒక ఇద్దరిని పక్కన పెట్టడానికి గన్మెన్ నుంచి అతన్ని. రెండోది ఈ కేసుకి చాలా అవసరం, కీలకమైన వ్యక్తి, వీళ్ళు ఉంటేనే ముందుకెళ్తుందన్న సంగతి తెలిసినప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎంత ప్రొయాక్టివ్గా ఈరోజు సిఐడి అధికారులు అక్కడ డైరెక్ట్గా సీన్ దగ్గరికి వచ్చేసారు. ఇదే ప్రొయాక్టివ్నెస్ కనుక ముందే ఉండుంటే ఒక ప్రాణం నిలబడేదేమో. ఇంకా రేపు అసలు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాణాలకు ఎలాగో గ్యారంటీ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి చెప్పబోతుంది. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. నెంబర్ 1, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇతరులు ఉన్నారు, వాళ్ళకి కూడా థ్రెట్ ఉంటుంది. డెఫినెట్ లో కూడా వాళ్ళ ప్రాణానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. నెంబర్ 2, ఎవరు అనుమతి ఇచ్చారు వీళ్ళకి నీతి ఆయోగ్ తోటి ఒప్పందం చేసుకోమని, ఆస్తులు రాయించుకోమని అనుమతి ఇచ్చినా ఈయనకి పైన అధికారి ఎవరు, ఆ పైన ఎవరున్నారు, ఎవరు అథారిటీ, ఎవరు అథెంటికేషన్ ఎవరు ఇచ్చారు, ఈ విషయాలు వెంటనే ప్రభుత్వం ప్రోబ్ చేసి బయట పెట్టాలా. ఇది చాలా ఇంపార్టెంట్, కీలకమైన అంశం. అంతేగాని కింది స్థాయిలో ఏదో అట్లా మమ అనిపించి దర్యాప్తుని జనమందరూ మర్చిపోయిన తర్వాత ఏదో ఒక నివేదిక తయారు చేయడం కాదు. ఇది అసలు కీలకంగా ఇక్కడ చాలా పెద్ద బ్లండర్స్ చేశారు. ఈ బ్లండర్స్ కి ఉసిగొల్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇతనికి అన్యాయం చేసినట్టు అవుతుంది. మీరు అన్నట్టుగా కనుక దీన్ని ఎగ్గు తేల్చకపోతే ఇతనికి అన్యాయం చేసినట్లు అవుతుంది. పర్సనల్గా ఇతని మృతికి కారణమైన వాళ్ళు అవుతారు. మీకు వీళ్ళకి సీరియస్నెస్ లేనప్పుడు అతను ఎందుకు సహకరించాలి? కానీ ఆయన డ్యూటీ ఆయన చేశాడు సిన్సియర్గా. అంటే ఇప్పుడు ఆ సిన్సియారిటీని చంపేసిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతోంది. ప్రాణాలన్నిటికన్నా ముఖ్యం కదా సార్, డబ్బు కన్నా కూడా. డబ్బు తర్వాత అంశం. ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. మరికొంతమంది చంపకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను. యాక్చువల్గా నన్ను అడిగితే ఇతన్ని కూడా అసలు ప్రివెన్షన్ చాలా ఈజీగా చేసే అవకాశం ఉంది. మనమే అనేక సందర్భాల్లో డిబేట్లో మాట్లాడుకున్నాం. కాబట్టి మనం రవికుమార్ గారి సేఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇక మనం ఈ సైడ్ ఆలోచించలేదు. కానీ అంటే మనం మాట్లాడుకుంటే సరిపోదు కదా, మనకే ఆలోచన ఉన్నప్పుడు ఆ మాత్రం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలన్న ఇది ఉండాలి కదా. అలా వదిలేసేసి మళ్ళీ తర్వాత అది అంటారు కదా, అన్ని కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉందని చెప్పి.